సో మాతృదేవో భవలో నటించినప్పుడు క్యారెక్టర్ హెవీ క్యారెక్టర్ కదా. అవునండి. ఎలా ఇచ్చినప్పుడు ఎలా అనుకున్నారు? సార్ నేను చాలా ఎంజాయ్ చేశాను సార్. ఎందుకంటే అది మెయిన్ క్యారెక్టర్ అనేది కాదు, హెవీ క్యారెక్టర్. హెవీ క్యారెక్టర్ ఉంటే మీరు అప్పుడు ఇంత బిజీ లేదు కదా, మీరు ఆ క్యారెక్టర్ గురించి మీరు ఆలోచించి కొంచెం డిజైన్ చేయవచ్చు, కొంచెం హోంవర్క్ చేయవచ్చు, డిస్కస్ చేయవచ్చు. అదన్నీ అదే ప్లెజర్. అది యాక్ట్ చేసినప్పుడు కూడా నాకు ఒక మంచి టైం దొరికితే ఆ క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అవుతాం కదా, అదే సుఖం. ఓకే. సో అది ఎప్పుడో దొరుకుతుంది. అది నాకు మాతృదేవ అప్పుడు అంత ఫిల్మ్ లేదు. ఆ ఫిల్మ్, ఆ క్రూ సార్, మీ ఏ మూడ్ లో ఆ ఫిల్మ్ జరుగుతుందో ఆ మూడ్ రిఫ్లెక్ట్ అవుతుంది సార్. అందరూ హ్యాపీగా ఉన్నారు. అది ఏదో పెద్ద ఫిల్మ్ అది కాదు. సో సరే, సో అలా జరిగింది, హ్యాపీనెస్ తో జరిగింది ఆ ఫిల్మ్, హ్యాపీగా అది ఉండింది. సో నాకు ఇప్పుడు కూడా సార్ రెండు ఫిల్మ్ నాకు చాలా మాతృదేవో అండ్ చంటి. ఇప్పుడు కూడా నేను ఎక్కడైనా రాజముంద్రి, ఎక్కడైనా లోపల విలేజ్ లో వెళ్తూ సార్ మాతృదేవో, అరే నేను అడుగుతున్నా. దాని తర్వాత ఎంతో ఫిల్మ్ చేశాను మాతృదేవో, ఇంకా ఇంపాక్ట్ అయిపోయింది. సో అది నా మెయిన్ ఐడెంటిటీ. తర్వాత చంటి నాకు చాలా బాగా ఎంజాయ్ చేశాను సార్. కమల్ హాసన్తో మీకు బాగా క్లోజ్ అసోసియేషన్ ఉందా? అవునండి. క్లోజ్ అసోసియేషన్ అంటే మా ఇద్దరి మధ్య వాళ్ళు నన్ను ఫ్రెండ్ అని చేస్తారు, బట్ నాకు ఎప్పుడు వాళ్ళు ఒక టీచర్ లాగే నాకు కనిపిస్తారు. ఎందుకంటే చాలా చాలా సినిమా గురించి చాలా ఉంది, లిటరేచర్ గురించి ప్యాషన్ ఉంది, ఎక్స్పెరిమెంట్ ఉంది. అవును, అన్ని చేసి సార్ దానికన్నా నాకు నచ్చింది వాళ్ళతో కసి అంటే కదా, ఫైర్ దట్ ఫైర్, హీ విల్ ఫైట్, హీ విల్ ఓపెన్, హీ విల్ నాట్ ఆల్వేస్ బిహేవ్. కోపంగా ఉంటే కోపం చూపిస్తారు, ప్రేమతో ఉంటే ప్రేమ చూపిస్తారు అంతే. సో మోస్ట్లీ ఐ విల్ నాట్ టాక్ లైక్ వైట్ పేపర్. ఎస్, ఏమీ దాచుకోండి. సో వాళ్ళతో చాలా నేర్చుకుంటాను సార్, చాలా నేర్చుకుంటాను. క్లోజ్ డిస్కస్ చేస్తాం, ఏ టాపిక్ అయినా సరే, మ్యాన్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్, సెక్స్ అయితే సరే, పాలిటిక్స్ అయితే సరే, ఏమైనా డిస్కస్ చేస్తారు. మీకు మీ గురించి మీకు గైడ్ చేసేవాడా, ఇట్లా మీరు కొంచెం మార్చుకోండి లేదా ఇట్లా? నో సార్, నో, హీ రియలైజ్ మీ వాట్ ఐ యామ్, హీ జస్ట్ లెఫ్ట్. నాకు ఏంటంటే మహిళీర్ మట్టం, అది తెలుగులో ఏం పేరు, ఆడవాళ్ళకి మాత్రమే, ఆడవాళ్ళకి మాత్రమే. అప్పుడు నేను మీరు చెప్పినట్టు విలన్ గానే చేస్తుంటాను. నేను విలన్ అదే రఫ్ గా ఉండడం, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫర్, అది దీని. ఒకప్పుడు వన్ డే హీ కాల్ మీ, టోల్డ్, ఈ ఆడదానికి మాత్రం మా స్టోరీ చెప్పారు. నాకు ఇది ఎలా కమల్ హాసన్ చేయగలరు, ఇంత పెద్ద హీరో, ఇంత ఒక ఉమనైజర్గా, చీప్ ఉమనైజర్గా చేస్తారు అని. నేను సార్ ఇది ఎలా సార్ మీరు, నాకు లేదే. ఓకే సార్, సార్ వేరే ఎవరు చేస్తారు సార్? నువ్వే సార్. నేనేంటి సార్ కామెడీ సార్, నేను చూస్తుంటాను, నేను షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను చూస్తాను మీ నాటినెస్ ని, చెయ్యి అంటాను. సో ఈ ఆల్వేజ్ ఎన్కరేజ్ మీ. కురిది పునర్ ద్రోహిలో కొంచెం డిస్కషన్ జరిగింది. అంటే వెరీ ఇంటెన్స్ సబ్జెక్ట్, అది మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ కాదు. అన్ని అది 2 scenes వచ్చినా కూడా సరే, అన్ని క్యారెక్టర్స్ స్ట్రాంగ్ గా, అలా పవర్ఫుల్ గా ఉంటుంది. సో అప్పుడు కొంచెం డిస్కస్ చేసి, కొంచెం నేను చెప్పాను, కొంచెం లేదు సార్, నేను కొంచెం ఇన్వర్ట్ గా ఉంటాను సార్, నేను మాట్లాడను, లుక్స్ మట్టుమే, అది కన్వే అవుతుందా, అది చాలా డిస్కషన్ జరిగింది సార్. ఆ ఫిల్మ్ లో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఇది క్షత్రియపుత్రుడు, తేవర్ మగన్ సార్. అదే సార్, మీరు 1 hour స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, లేక అదే చేయొచ్చు, బట్ సమ్ టైమ్స్ వన్ స్మాల్ ఇన్ఫర్మేషన్ మేక్స్ యూ బెటర్ యాక్టర్ ఆర్ బెటర్ క్యారెక్టర్. కరెక్ట్. తేవర్ మగన్ ఫస్ట్ డే, ఫస్ట్ షూటింగ్ షాట్ అలా జరుగుతుంది.
కమల్ సారే స్టోరీ స్క్రీన్ ప్లే రైటింగ్. సడన్లీ ఈ కేమ్ ఏమనిపించిందో, నాజర్ మీరు ఈ ఫిల్మ్లో విలన్ కాదు, మీరు చేసింది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే, మీకు గౌరవం ఉంది, మీకు ఒక పరువు ఉంది, సో మీరు విలన్లా బిహేవ్ చేయకు, మీరు సార్ ఇట్ చేంజ్ మై హోల్ క్యారెక్టరైజేషన్. ఓకే కదా, అంతే కదా. యూజువల్ గా మనం కమల్ అంటే నేను విల్లన్, అది తీసేశారు. ఓకే, అది కాదు, అది కాదు, మీకు గౌరవం ఉంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వెంటనే మళ్ళీ నేను ఒక మళ్ళీ ఎలా రీచ్ అయ్యాను. సో దట్ వే హీ గివ్స్. అది గైడెన్స్ అనేది కూర్చిపెట్టి 1 hour ఇది అట్లా రాదు, పాయింట్ చాలు. పాయింట్లో